హలో అండి. సూపర్ టేస్టీ సేమియా పులిహోరను 5 నిమిషాల్లో ఇలా చేయండి. ఈజీగా అయిపోతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళ చొప్పున యాడ్ చేసుకోండి. నీళ్ళల్లో కొంచెము నూనె వేయండి. అంటుకోకుండా ఉంటుంది. నీళ్లు బాగా ఈ విధంగా మరిగిన తర్వాత సేమియాను యాడ్ చేసుకోండి. సేమియా యాడ్ చేసుకొని చక్కగా ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకోండి. మొత్తం ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి. పైన ఇలా తెట్ట వస్తూ ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే కనుక ఇది రిమూవ్ చేసేయండి. సేమియా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు 2 గ్లాసుల చల్లటి నీళ్లను యాడ్ చేసుకోండి. అప్పుడు సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తాయి. ఈ విధంగా నీళ్లను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గెరెట్తో బాగా ఇలా మిక్స్ చేసుకొని ఈ సేమియానంతటిని ఒక జల్లెడ గిన్నె తీసుకుని జల్లెడలోకి వడపోసుకోండి. నీళ్ళంతా దిగిపోయి సేమియా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ జల్లెడలో వడకట్టుకున్న సేమియానంతటిని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ సేమియాలో 1 కప్పు సేమియాకు ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసం పిండుకొని రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి గెరెట్తో కానీ చేత్తో కానీ ఇలా కలుపుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని వేరుశనగ పప్పులు అలాగే 1 స్పూను శనగపప్పు వేసి వేయించుకున్న తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి కూడా చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ పసుపు అలాగే కొంచెం టేస్ట్కు ఇంగువ, కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. మీకు ఇష్టమైతే కనుక జీడిపప్పులు, ఎండుమిరపకాయను కూడా వేసుకోండి. ఇవన్నీ తిరగమాత చక్కగా వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా పులిహోర త్వరగా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.